టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇటీవల జరుగుతున్నటువంటి కామెంట్ ఏ విధంగా చూడాలి? అలాగే నారా లోకేష్ గారు ఈ యొక్క కేంద్రం సంబంధించిన ఈ యొక్క మంత్రి శాఖలో కూడా ఆయన ఇన్వాల్వ్ అవుతున్నారని కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా ప్రచారం జరుగుతుంది. ఏ విధంగా చూడాలంట? సార్, నిజానికి వైసీపీ అంటేనే ఫేక్ ప్రచారాల ఫ్యాక్టరీ అది. ఈరోజు జరిగిన సంఘటనని ఎవరో ఒక హిందీ జర్నలిస్ట్ గారు ఆయన అడిగారు, అవును లోకేష్ గారు ఏ కెపాసిటీతో ఆయన చేస్తున్నారు అన్నది. దానికి మా పార్టీ అధికార ప్రతినిధి గారు క్లియర్గా చెప్పారండి అక్కడ. కానీ వైసీపీ దాన్ని తీసుకుని వచ్చి ఇదిగో లోకేష్ గారు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కూడా ఇన్వాల్వ్ అయిపోతున్నారు, ఆయనకి ఏ హక్కు ఉంది, ఆయనకి ఏ అధికారం ఉంది అన్నారు. ఏమండి, ఈ రోజున ఈ రాష్ట్రానికి 3 కేంద్ర మంత్రి పదవులు వచ్చాయంటే దానికి కారణం, దానిలో ముఖ్య పాత్ర నారా లోకేష్ గారిదండి. అంటే ఆయన మాట ద్వారా ఒక వ్యక్తి కేంద్ర మంత్రిగా మారగలుగుతున్నాడు అన్నప్పుడు ఆ కేంద్ర మంత్రిత్వ శాఖలో జరిగిన ఏ ప్రాబ్లంనైనా ఏ సమస్యనైనా అడ్రస్ చేయడానికి ఈయన ఒక వార్ రూమ్ పెట్టి ఆ మంత్రి గారితోని లేకపోతే పార్టీ సభ్యులతో ఆయన చర్చించడం ఎందులో తప్పది? ఇప్పుడు ఆ కేంద్ర విమానయాన శాఖ అనే దాన్ని తెలుగుదేశం పార్టీకి మోడీ గారు కేటాయించారు. అక్కడ రామ్మోహన్ నాయుడు గారు అనే ఒక యువ నాయకుడు, తెలివైన నాయకుడు, నిజాయితీపరుడైన నాయకుడిని నారా లోకేష్ గారే పెట్టారు. పెట్టినప్పుడు ఖచ్చితంగా దాని మీద బాధ్యత తీసుకోవాల్సిన ఆవశ్యకత నారా లోకేష్ గారి మీద ఉంటుంది కదా. అప్పుడు మోడీ గారు కూడా ఏమంటే ఇక విమానయాన శాఖ మీకే ఇచ్చాం తెలుగుదేశం పార్టీకి, దాని మీద లోకేష్ గారు మీరు ఏం చర్యలు తీసుకున్నారు ఏంటని అడిగే అవకాశం కూడా ఉంది కదా. ఆ క్రమంలో ఒకవేళ ఆయన ఎక్కడ పెట్టలేదండి, ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు. ఫస్ట్ దాన్ని వదిలేసి వీళ్ళు ఒక అధికార ప్రతినిధి గారు మాట్లాడిన మాటల ద్వారా ఈ రోజున లోకేష్ గారిని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదు. ఇంకా ఎలా చూడాలంటే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఇండిగో సంక్షోభం పక్కన జరుగుతున్న నేపథ్యంలోనే గతంలో లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు ఎక్కువ విమానాల్లోనే తిరుగుతున్నారు, గాలిలోనే తిరుగుతున్నారు, వీటికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారని కూడా ఒక ప్రచారం కూడా జరుగుతుంది. దాన్ని నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగిన విమానాల లెక్కలు దాదాపు 222 కోట్లు వచ్చింది. లోకేష్ గారు ఏదో విమానాల్లో తిరుగుతున్నారు, హెలికాప్టర్లో తిరుగుతున్నారు అంటారు కదా. ప్రజాధనాన్ని ఆయన ఎక్కడ ఉపయోగించాడు? ఒక ఆధారం పట్టుకుని రమ్మనండి, ఒక ఆధారం పట్టుకుని వాళ్ళు చూపించమనండి, ఇక పలానా చోట ఇలా జరిగిందని. ఖచ్చితంగా అప్పుడు వాళ్ళు ఏం చేయమంటే చేయడానికి తెలుగుదేశం పార్టీ నుంచి మాలాంటి వాళ్ళు అందరూ సిద్ధంగా ఉంటాం. ఆధారం చూపించమనండి. ఎందుకంటే ఫేక్ మాటలు మాట్లాడతారు వాళ్ళు బాబాని ఆలో లేపేసుకుని నారా చంద్రబాబు నాయుడు గారు లేపేశారన్న మనుషులు వాళ్ళు. అలాంటి అబద్ధాలు నిజంగా ఒక అబద్ధం ఒకసారి చెప్తేనే మనిషిని ఎవరిని నమ్మడండి, తెలుగు ఎవడని. కానీ పదే అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్తారు. మరి వాళ్ళు ఏం బతుకో నాకు అర్థం కావట్లేదు. మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టి ఆ యొక్క మీటింగ్లోనే చిన్నపిల్లలు ఏదైతే విద్యార్థులకి రాజకీయాలు మాట్లాడుతూ జగన్ గారిపై ఆ యొక్క దుర్భాషలు ఆడుతున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. నారా లోకేష్ గారు దుర్భాషలు ఆడడం మేమైతే ఎప్పుడు వినలేదండి. ఒకవేళ ఆయన జగన్ గారు గతంలో చేసిన దాని గురించి ఏమైనా ప్రస్తావించారు, మేమైతే నేను మాత్రం చూడలేదు. ఇప్పుడు మీరు చెప్తే విన్నాను అంతే. కానీ అదే జగన్ గారు పిల్లల కోసం కార్యక్రమాలు ఏదో మేము విద్యాదీవెన ఇస్తున్నాం లేకపోతే అమ్మఒడి ఇస్తున్నాం అని చెప్పి మీటింగులు పెట్టి వేలాదిగా పిల్లల్ని బలవంతంగా తరలించి పిల్లలందరినీ కూర్చోబెట్టి భార్యల గురించి సంసారాల గురించి మాట్లాడిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. అలాంటి వ్యక్తి వచ్చి నారా లోకేష్ గారు పిల్లల ముందు ఏదో మాట్లాడతారని మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు సార్. అది వాళ్ళకి అసలు విమర్శించే హక్కే లేదండి, అర్హత లేదు వాళ్ళకి అసలు. పక్కన సూపర్ 6 హామీలు మీరు పూర్తిగా అమలు చేసామని పక్కన చెప్పుకొస్తున్నారు. అలాగే ఎన్నికలకు సంబంధించిన హామీలు అయిపోయి కూడా ఇంకా మొదలవలేదని కూడా వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. దాన్ని ఎలా చూడాలి? సూపర్ 6 హామీలు 90% పూర్తి చేశారు సార్. ఇంకా 1-2 ఉన్నాయి, ఖచ్చితంగా అవి కూడా ఈ మధ్యలో స్టార్ట్ అయిపోతాయి. మేము ఇచ్చిన హామీ 5 సంవత్సరాల్లో మేము చేయబోయే పనులు ఇచ్చాం. ఇప్పటికి 18 నెలలు అయింది. 18 నెలల్లో దాదాపు 90% సూపర్ 6 హామీలన్నీ నెరవేర్చడం జరిగింది. మిగిలిన నెలలో జరగవచ్చు, 2 నెలల్లో జరగవచ్చు. మొదలవడం అనేది చాలా ఇమ్మీడియట్గా మొదలైపోతాయి. అది ఒకవేళ వాళ్ళు విమర్శిస్తున్నారంటే వాళ్ళు ఇచ్చిన హామీల్లో కేవలం జగన్మోహన్ రెడ్డి అతను ఇచ్చిన మేనిఫెస్టో హామీల్లో 15% మాత్రమే ఫుల్ఫిల్ చేశాడు, 85% వదిలేశాడు. 15 మార్కులు వచ్చినాడు 90 మార్కులు వచ్చిన వాళ్ళని క్వశ్చన్ చేయకూడదండి. తెలుగుదేశం పార్టీ 90% సూపర్ 6 హామీలు నెరవేర్చారు. అందుకే ఈ రోజున ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజలు రోడ్డు ఎక్కేవారు, గవర్నమెంట్ అధికారులు రోడ్డు ఎక్కేవారు, టీచర్స్ రోడ్డు ఎక్కేవారు. మరి ఈ రోజున వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారని వీళ్ళు ఫేక్ ప్రచారం చేస్తున్నారు తప్ప ప్రజలందరూ హ్యాపీగానే ఉన్నారండి. ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేసేందుకు పక్కన ఆ ఉద్యమం కోటి సంతకాల సేకరణ చేస్తూ వైసీపీ పక్కన ఉద్యమం చేపడుతుంది. దానిపై ప్రజల నుంచి స్పందన బాగుందని కూడా చెప్పుకొస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అవనీకరణ చేస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా ఖచ్చితంగా అందులో ప్రజాశ్రేయస్సు ఉంటుంది. మెడికల్ కాలేజీ విషయంలో వీళ్ళు చెప్తున్న ఏ ఫేక్ ప్రచారాన్ని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఆయన 17 కాలేజీలు తీసుకొచ్చారన్నారు. ఏదండి ఒక కాలేజీని చూపించమనండి రెడీ అయ్యి రన్ అవుతున్న కాలేజీని. ఆయన 5 సంవత్సరాలు పట్టింది పునాదులు వేయడానికి.
ఆయన చేసినట్టే చేయాలంటే ఖచ్చితంగా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పడుతుంది ఇది జరగాలంటే. అందుకని చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండి, ప్రైవేట్ పార్ట్నర్షిప్తో అది ఒక ఆల్మోస్ట్ ఒక లీజ్ లాంటిది. 30 సంవత్సరాల తర్వాత అది మళ్ళీ గవర్నమెంట్ ఆస్తులు అవుతాయి. ఈ 30 సంవత్సరాల్లో గవర్నమెంట్ సపోర్ట్తో ప్రైవేట్ వాళ్ళ దీంతో ఇమ్మీడియట్గా స్టార్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే గవర్నమెంట్ ఇప్పుడు దాకా ఉన్న గవర్నమెంట్ కాలేజీల కన్నా కూడా దాదాపు 200 మెడికల్ సీట్లు ఎక్కువ వస్తున్నాయి దీనిలో. మెడికల్ కాలేజీలు ఆయన ప్రైవేట్ చేసేస్తున్నాడు, ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నాడు అని చెప్తున్నారు. ఇదే మెడికల్ కాలేజీల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మోడల్లో ముందుకెళ్తే మల్టీ స్పెషాలిటీ సర్వీసులు కూడా పేదలకు ఫ్రీగా అందించబడుతుంది. ఇప్పటి వరకు మనం ఒక ఆరోగ్యశ్రీలో ఒక ఆపరేషన్ చేయించుకోవాలి సార్, ఎవరు చేయించుకుంటున్నారండి గవర్నమెంట్ హాస్పిటల్లో? అందరూ కూడా అపోలోకి వెళ్ళిపోవాలి, లేకపోతే ఇంకో పెద్ద హాస్పిటల్లోకి వెళ్ళాలని చూస్తున్నారు కదా. ఇక్కడ కూడా మల్టీ స్పెషాలిటీ సేవలు పేద ప్రజలకి ఫ్రీగా అందించబడతాయి. ఇంకా అది ఏమీ చూడకుండా ఇక ప్రైవేట్ చేసేస్తున్నారు, అమ్మేస్తున్నారని చెప్పి ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు, ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. అంటే ఇలా అన్ని ఫేక్ ప్రచారాలే. ఆ ఫేక్ ప్రచారాల్లో ఇదో ఫేక్ ప్రచారం. ఇక ఏది లేక సాకు మేము 1 కోటి మందితో సంతకాలు పెట్టేస్తున్నావు, 2 కోట్ల మంది ఏమని పెట్టెత్తున్నావు నువ్వు సంతకాలు? ఏం చెప్పి పెట్టెత్తున్నావు? ఎవరా 2 కోట్ల మంది ఎవరు ఎక్కడున్నారు నీకు? వాళ్ళు పెడుతున్నారే, దొంగ సంతకాలు పెడుతున్నారు, ఎవరికి తెలుసు? వాళ్ళు ఇచ్చే సంతకాలు చూపిస్తారండి. అంతా కూడా ఫేక్ ఫేక్ ఫేక్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే ఏదైతే లోకేష్ గారిపై వస్తున్నటువంటి ఆరోపణలపైన అయితే ఈరోజు ఘాటుగా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కేంద్ర మంత్రిత్వ శాఖలో నారా లోకేష్ ఇన్వాల్వ్ అవుతున్నారు అంటూ కూడా చేస్తున్నటువంటి ప్రచారాన్ని, అందులో అంటే తనకు సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటి ఎంపీ కాబట్టి ఆయన చెప్తేనే అప్పుడు మంత్రి శాఖ ఏదైతే విమాన శాఖ మంత్రి కూడా సపోర్ట్ చేశారు, ఆ బాధ్యత ఉంటుంది కాబట్టి కూడా దాని నేపథ్యంలోనే ఇటువంటి ప్రచారాలన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా దీన్ని అయితే ప్రధానంగా ఇప్పుడైతే కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి హామీలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా నెరవేర్చుకుని వెళ్తుంటే వాళ్ళు ఏం చేయాలో తెలియక ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసే పనిలో ఉన్నారు. అలా అది కూడా నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి పనులు చూసి వారవలకి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదైతే నారా లోకేష్ కాబట్టి పవన్ కళ్యాణ్ కావచ్చు విమానాలపై తిరుగుతున్నారు అని కూడా చేస్తున్నటువంటి ప్రచారాలు కూడా ఆయన సొంత డబ్బులతోనే ఆయన అంతా కూడా తిరుగుతున్నారు. ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఈ విధంగా నిరూపించగలిగితే ఆయన ఏదైతే ఇప్పుడు చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా ప్రధానంగా కావాలని ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారంటూ కూడా మహాశాన రాజేష్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్, RTV, కాకినాడ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.